హలో అందరికీ. ఈరోజు చాలా రుచికరమైన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే తోటకూర టమాటా కర్రీ చేద్దాం పదండి. ఫస్ట్ ఇలాగా ఫ్రెష్ తోటకూర తీసుకోవాలి. నేను 4 కట్టల తోటకూర, 2 కట్టల చుక్కకూర తీసుకున్నాను. ఈ చుక్కకూర వీడియో అనేది స్కిప్ అయిందండి. వీటిని క్లీన్ చేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ ఒక కళాయి తీసుకొని 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో తాలింపు గింజలు, 7-8 వెల్లుల్లి రేఖలు, 3 ఎండుమిర్చి మధ్య కట్ చేసుకొని వేసుకుందాము. 1 కప్పు ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకుందాము. ఇలాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న తోటకూర, చుక్కకూర కలిపి వేసుకుంటున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఒక 5 నిమిషాల తర్వాత ఇలాగ కూర అనేది దగ్గర పడుతుంది. ఇప్పుడు 3-4 టమాటాలను కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం వేసుకుందాము. ఎందుకంటే పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసాం కాబట్టి ఈ కారం అనేది సరిపోతుందండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాము. 15 నిమిషాల తర్వాత మూత తీసి పైనుండి కొద్దిగా మునగాకు పొడి వేసుకుందాం. ఇది మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయవచ్చు. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. అంతే అండి, ఎంతో రుచికరంగా ఉండి తోటకూర టమాటా కర్రీ రెడీ అయిపోయింది. మనం చుక్కకూర వేసాం కాబట్టి ఈ కర్రీ అనేది కొంచెం పుల్లగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది. మీరు కూడా ఇలా తప్పనిసరిగా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.